హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మీ అందరి ముందు ఒక చిన్న అప్డేట్తో వచ్చేసాను. అదేంటో తెలుసా? యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ అప్డేట్ గురించి. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. జూలై 15th నుండి యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ అప్డేట్ చేశారు అనేది. సో అసలు అది ఎందుకు చేశారు, ఏంటి అనేది తెలుసుకుందాము. దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ అనగానే అందరికీ మైండ్లో వచ్చేది ఒకటి, ఒక 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది అనేది అందరికీ తెలుసు కదా. సో ఇందులో ఏమైనా మార్పులు వచ్చాయని మీరు అందరూ అనుకుంటున్నారేమో. ఇది మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతానికి ఏ మార్పులు రాలేవు. బట్ ఇప్పుడు అప్డేట్ ఎందుకు చేశారంటే వీడియో కంటెంట్ గురించి. వీడియో కంటెంట్లో ఏ విధంగా ఉంటే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేస్తుంది, ఏ విధంగా ఉంటే మానిటైజేషన్ అస్సలు అవ్వదు అనే విషయాన్ని గమనించుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని అప్డేట్స్ ఇచ్చారు మనకి. యాక్చువల్గా కొన్ని కంటెంట్స్ రిపిటేటివ్ మోడ్ అని ఏఐ వాడేసి, కొందరు కొన్ని స్లైడ్స్ పెట్టేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి, అలా కొన్ని కంటెంట్స్ క్రియేట్ చేసి చాలా ఛానల్స్ అయితే పుట్టుకొచ్చాయి. అలాంటి ఛానల్స్కి ఎంత చేసినా మానిటైజేషన్ మాత్రం అస్సలు ఇవ్వము అన్న విషయాన్ని తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ అప్డేట్ అనేది చేయడం జరిగింది. అది మన జూలై 15th నుండి అమల్లోకి వచ్చింది. సో అవి ఏంటి, పర్టికులర్గా ఏ వీడియో కంటెంట్ని చేస్తే మానిటైజేషన్ ఇవ్వము అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు మేజర్గా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్కి మాత్రమే రెవెన్యూ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఒరిజినల్ కంటెంట్ అంటే ఏమీ ఉండదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక కంటెంట్ వచ్చిందని చెప్పేసి అది చూసి చదువుకొని అర్థం చేసుకొని నేను కెమెరా ముందుకు వచ్చేసి నా ఓన్ ఫేస్ పెట్టి నా ఓన్ వాయిస్ తోటి ఏదైతే రికార్డ్ చేసి పెడుతున్నానో దీన్ని ఒరిజినల్ కంటెంట్ అని అంటారు. కొందరు సినిమా క్లిప్స్ తీసేసుకొని, కానీ గూగుల్ క్రోమ్లో నుండి కొన్ని స్క్రీన్ షాట్స్ తీసేసుకొని అలాంటి వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి అలా చేసి పెడుతూ ఉంటారు కదా. అది ఒరిజినల్ కంటెంట్ కిందకి రాదంటారు. సో మన ఓన్ ఫేస్, వాయిస్ ఇవన్నీ కలిగి ఉన్న వీడియోస్ని ఒరిజినల్ కంటెంట్ అని అంటారు అనమాట. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఆల్రెడీ కొన్ని కంటెంట్స్కి లైక్ రీయూజ్డ్ అని, రీమిక్స్ చేస్తున్నారని, మళ్ళీ రిపిటేటివ్గా కంటెంట్ చేస్తున్నారని చెప్పేసి, మిస్లీడింగ్ మెటాడేటా అని ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మేము మానిటైజేషన్ ఇవ్వట్లేదు. అయినప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేటివి అలాగే పుట్టుకు వస్తున్నాయి, ఏమాత్రం మార్పు లేకుండా. అందువలన ఈ మానిటైజేషన్ పాలసీస్ అప్డేట్ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఒకవేళ ఇలాగే రీయూజ్డ్, రిపిటేటివ్ ఇలాంటి కంటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ఇన్ఎలిజిబుల్ కింద పెట్టేస్తాము అనేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఒకవేళ మీరు అలాంటి కంటెంట్స్ ఇంకా కంటిన్యూ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఇన్ఎలిజిబుల్ కింద పెట్టేసి, ఎప్పుడైతే ఒరిజినల్ కంటెంట్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే ఎలిజిబిలిటీ కింద కౌంట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు ఈ అప్డేట్లో. వీళ్ళు ఈ అప్డేట్లో ఏ ఛానల్స్కి ఇన్ఎలిజిబిలిటీ పెడతాము, ఏ ఛానల్స్కి మానిటైజేషన్ ఇవ్వము అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి స్లైడ్ షో వీడియోస్. ఇప్పుడు కొందరు స్లైడ్ షో వీడియోస్ అంటే కొన్ని ఫొటోస్ గూగుల్ క్రోమ్లో నుండి డౌన్లోడ్ చేసి, కానీ లేదంటే సెలబ్రిటీ ఫొటోస్, ఏదైనా వీడియోస్ అలాంటివి తీసుకొని స్లైడ్ షో లాగా క్రియేట్ చేసి, అన్నీ ఆన్లైన్లో నుండి తీసుకొని స్లైడ్ షో లాగా క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాటికి మాత్రం మానిటైజేషన్ ఇవ్వము అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి, న్యూస్ ఛానల్స్. కొందరు న్యూస్ యాప్లో నుండి కొంత న్యూస్ని తీసుకొని ఆ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేసి ఆ న్యూస్కి సంబంధించిన మ్యాటర్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ప్లే చేస్తూ చేస్తారు కదా అండి. అలాంటి వాటికి కూడా మానిటైజేషన్ ఇవ్వమని చెప్పేసి అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ స్క్రోలింగ్ అంటే కొందరు స్క్రీన్ మీద టెక్స్ట్ రాసేసి ఆ టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటికి కూడా మానిటైజేషన్ ఇవ్వమని చెప్పారు. ఇంకా కొందరు వచ్చేసి రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా కామెడీ చేస్తే కామెడీ వీడియోస్ని తీసుకొని, లేదంటే ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు ట్రైలర్స్ వస్తాయి కదా, ఆ ట్రైలర్ని లేదంటే ఏదైనా ఫన్నీ వీడియోస్ అలాంటివి తీసుకొని వాటికి రియాక్షన్ ఇస్తూ ఉంటారు కదా. అలాంటి రియాక్షన్
ఇచ్చే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మానిటైజేషన్ చెయ్యము అని చెప్పేసి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కొందరు షార్ట్స్ని రిమిక్స్ చేస్తుంటారు కదండి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్ కేస్ నేను ఏదైనా షార్ట్ని అప్లోడ్ చేశాను అనుకోండి, నా షార్ట్ని తీసుకొని ఇంకొకరు ఎవరైనా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రీమిక్స్ చేసుకొని పెడితే ఇలాంటి వాటికి కూడా మానిటైజేషన్ అయితే ఇవ్వము అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మధ్య కాలంలో చాలామంది ఏఐ వీడియోస్ని క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏఐ వీడియోస్ కంటెంట్సే పెడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి ఏవైతే వీడియోస్ని క్రియేట్ చేసి పెడుతున్నారో అలాంటి వాటికి కూడా వీళ్ళు ఎలాంటి మానిటైజేషన్ ఇవ్వము అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇంకోటి, ఇప్పుడు మనం ఏదైతే వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్ వచ్చేసి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో, ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో పెట్టిన వీడియోని తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో పెట్టిన అలాంటి వీడియోస్కి కూడా మానిటైజేషన్ ఇచ్చే అవకాశం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా జూలై 15th నుండి అమల్లోకి వచ్చాయి. సో మీరందరూ అనుకోవచ్చు జూలై 15th నాడు నుండి, లేదంటే జూలై 15th తర్వాత, కానీ జూలై 15th నాడు కానీ ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పాలసీస్, ఏదైతే అప్డేట్ వచ్చిన పాలసీస్ ఉన్నాయో అవి అప్లికేబుల్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పాత ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్లస్ ఇప్పుడు అప్కమింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఈ మానిటైజేషన్ పాలసీస్ అప్డేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే పాత ఛానల్స్ని కూడా రివ్యూ చేసి ఏవైతే ఛానల్స్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ అప్డేట్లో వచ్చిన పాయింట్స్ ప్రకారం ఫాలో అవుతున్న ఛానల్స్ని ఎలిజిబుల్గా పెట్టేసి, ఇఫ్ ఇన్ కేస్ ఆ ఛానల్స్ వాళ్ళ ఒరిజినల్ కంటెంట్తో మళ్ళీ అందులో అప్డేట్ పాత వీడియోస్ని ఆపేసి ఒరిజినల్ కంటెంట్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఎలిజిబిలిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ అప్డేట్ పాలసీని బట్టి దీంట్లో ఉన్న కీ పాయింట్స్ని పట్టుకొని వీడియోస్ ఎలా చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఈ పాలసీస్ మెయిన్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే అందరూ కూడా ఇలా ఏఐ రావడం వల్ల అలాంటి వాటి వల్ల చాలామంది వాళ్ళ ఫేస్ పెట్టకుండా వేరే ఫేసెస్ పెట్టేసి ఇలా మన పొలిటీషియన్స్ని కానీ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కానీ తిట్టడం లాంటివి, మన ఇండియాకి అగెన్స్ట్గా మాట్లాడడం అలాంటివి జరగడం వల్ల కొంచెం యూట్యూబ్ మీద ప్రెషరైజ్ చేస్తున్నారనమాట. అలాంటివి జరగకుండా ఉండడాని కోసమని ఈ పాలసీస్ అయితే తీసుకొచ్చారు. సో ఈ పాలసీస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మన యూట్యూబ్ కంటెంట్లో ఉండకుండా చూసుకొని ఒరిజినల్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.